హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా అత్యంత భక్తిభావంతో కృష్ణుడికి ఈ రోజున పూజలు జరుగుతాయి. భగవద్గీత అర్జునుడు కర్తవ్య నిర్వహణలో సందిగ్ధతకు లోనైన సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన మహోపదేశం. ఈ దివ్యజ్ఞానం అర్జునుడికే కాదు, ఈరోజు మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సందేహాలకు, దారితప్పే క్షణాలకు అత్యుత్తమ మార్గదర్శకంగా నిలుస్తుంది భగవద్గీత. ఈ ఏడాది గీతా జయంతి నవంబర్ 30వ తేదీ రాత్రి 9:29 ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం గీతా జయంతి డిసెంబర్ 1, 2025న జరుపుకోవాలి. ఈ పవిత్ర దినాన శ్రీకృష్ణ పరమాత్మను ప్రత్యేక పూజలతో ఆరాధించటం, భగవద్గీత పారాయణం చేయటం, జపం చేయటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున ఓం కృష్ణాయ నమః లేదా ఓం శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రాలను జపిస్తే మనసు ప్రశాంతమవుతుంది. జ్ఞానం, ఓర్పు, ధైర్యం లభిస్తాయని నమ్మకం. కాలం మారినా సత్యం మారదు. మన జీవన ప్రయాణంలో ధర్మం, ధైర్యం, జ్ఞానం వైపు నడిపించే దివ్యదీపం గీతా జయంతి.